హలో గైస్, చావా మూవీ అయితే మన తెలుగులో రిలీజ్ అయింది. సో మూవీ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడే నేనైతే మూవీ చూసి రావడం జరిగింది. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అసలు ఇట్లాంటి ఒక కంటెంట్ బాలీవుడ్ నుంచి వస్తుందంటే నేను అస్సలు నమ్మలేదు. మూవీ చూస్తున్నంతసేపు అయితే నేనైతే అట్లాగే చూస్తూనే ఉన్నా, అంత బాగుంది. అండ్ మూవీ రివ్యూలోకి వెళ్తే ఛత్రపతి సంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ అయితే జీవించిందని చెప్పాలి. ఆ పాత్రలో అతను చేసినట్టు ఇంకా ఏ హీరో ఉన్నా కూడా అంత బాగా చేయలేడు అనిపించింది. అసలుకు ఆ క్యారెక్టరు నిజంగానే అసలుకు విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్గా మళ్ళీ పుట్టాడేమో అనిపిస్తుంది. అంత బాగుంది. అండ్ మూవీ ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన మూవీ ఇది. మీ పిల్లలతో సహా వెళ్ళి థియేటర్లో చూడండి. అండ్ ఈ మూవీలో విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన్ అయితే యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళిద్దరు అయితే ఆ క్యారెక్టర్లో జీవించేశారు, అంత బాగా చేశారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క యాక్టర్కి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి అసలుకి రెండు చేతులెత్తి మొక్కిన ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే మూవీని అంత బాగా తీర్చిదిద్దారు. అసలు మూవీ చూస్తున్నంతసేపు మీకు ఎక్కడా బోర్ కొట్టదు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్లెజెంట్గా ప్రతి ఒక్కరూ అట్లానే చూస్తూ ఉంటారు. మూవీ అయితే అంత బాగుంది. అండ్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అయితే అద్రిపోయినాయి అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగా డైరెక్షన్ చేసినారు. ప్రీ క్లైమాక్స్కు ముందు ఒక 5,000 మంది సైనికులతో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే ఈ మూవీకి నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతారు ఈ మూవీకి, అంత బాగుంది. అండ్ ఇంకా విక్కీ కౌశల్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. విక్కీ కౌశల్ అయితే ఈ క్యారెక్టర్కి అయితే ప్రాణం పోసినాడు అని చెప్పాలి. ఇంకా ఛత్రపతి సంభాజీ మహారాజ్గా జీవించేసిండు. ఈ మూవీని ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు పక్కా చూడాల్సిన మూవీ. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. అండ్ ఈ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు చూడని వాళ్ళు అయితే మీ ఫ్యామిలీతో సహా థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఇట్లాంటి ఒక మంచి కంటెంట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందుకి ది బెస్ట్ కంటెంట్ నేను తీసుకొస్తూనే ఉంటా. థ్యాంక్ యూ.